హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఇక్కడ ఒక ప్రశ్నను మనము డిస్కషన్ చేయబోతా ఉన్నాం. అధికారాల విభజనకు సంబంధించి సరికాని అంశం ఏది అని అంటున్నాడు ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు మనకి ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది. అధికారాల విభజన అనగానే మనకి ఇక్కడ అధికారాల విభజనకు సంబంధించి సరికానిది అంటున్నాడు. ఈ అధికారాల విభజనకు సంబంధించిన విషయం మనకి ఏ చట్టంలో నుంచి తీసుకున్నామంటే 1935 చట్టంలో నుంచి తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ అధికారాల విభజన అనే దాని గురించి మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, చూడండి, అధికారాల విభజన ఏ చట్టంలో నుంచి వచ్చింది? మనకి 1935 చట్టం నుంచి తీసుకున్నాం. ఎందుకు ఈ 1935 చట్టంలో నుంచి తీసుకున్నామంటే మన భారతదేశంలో సమాఖ్య పరిపాలన విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఈ సమాఖ్య పరిపాలన విధానంలో అధికారాల విభజన జరుగుతూ ఉందన్నమాట. మరి ఈ సమాఖ్య పరిపాలన విధానం అనేది ఏదైతే ఉందో, ఈ అధికారాల విభజన అనే విధానం ఏదైతే ఉందో అది ఏ చట్టంలో నుంచి తీసుకున్నామంటే 1935. ఏ దేశంలో నుంచి తీసుకున్నామనంటే మనది కెనడా దేశంలో నుంచి వచ్చింది ఫ్రెండ్స్. మన యొక్క సమాఖ్య పరిపాలన విధానం ఏ దేశాన్ని పోలి ఉందంటే మనకి ఇక్కడ కెనడా దేశాన్ని పోలి ఉంది. మరి ఇక్కడ చట్టం అడిగితేనేమో మనకి 1935 చట్టం, దేశం అడిగితేనేమో కెనడా దేశము. ఒకవేళ ఏ షెడ్యూల్ ప్రకారం అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఏ షెడ్యూల్ ప్రకారం అన్నాడు అనుకోండి, ఈ అధికారాల విభజన అనే దాని గురించి మనకి ఏ షెడ్యూల్లో రాయబడ్డది అంటే 7వ షెడ్యూల్లో రాయబడ్డది ఫ్రెండ్స్. చూద్దాం. మరి ఇక్కడ అధికారాల విభజనకు సంబంధించినటువంటి విషయాలు కొంత మనకి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలా. షెడ్యూల్ అడిగితేనేమో 7వ షెడ్యూల్ ప్రకారము, చట్టం అడిగితేనేమో 1935 చట్టం ప్రకారము, ఏ దేశం నుంచి అంటేనేమో కెనడా దేశం నుంచి. ఎలాంటి ప్రభుత్వం యొక్క లక్షణం అన్నాడు అనుకోండి, ఇది అధికారాల విభజన జరగడము అనేటువంటిది ఎలాంటి దేశం యొక్క లక్ష్యం అని అంటే మనకి సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణం ఫ్రెండ్స్. ఎలాంటి ప్రభుత్వం యొక్క లక్షణం? సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణం. ఇది మన భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారాల విభజన అనేది జరిగింది. సరే, ఇప్పుడు అధికారాల విభజనకు సంబంధించి సరికాని అంశం ఏది అంటున్నాడు అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో కేంద్ర జాబితా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క జాబితాలో రాష్ట్ర జాబితా ఉంటుంది. స్థానిక ప్రభుత్వం యొక్క జాబితాలో అవశిష్ట అధికారాలు ఉంటాయి అంటున్నాడు. కేంద్ర రాష్ట్రాల ఇద్దరి మధ్యలో మనకి ఇక్కడ మనకి తప్పు వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండింటి మధ్యలో ఉమ్మడి జాబితా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉమ్మడి జాబితా అని రాసుకోవాలి మీరు, కాంగ్రెస్ లిస్ట్ అంటాం. మరి ఇక్కడ ఏది తప్పుగా రాయబడ్డది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే, కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది. స్థానిక ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి అవశిష్ట అధికారాలు ఉంటాయి అంటున్నాడు. అవశిష్ట అధికారాలు అనేటటువంటివి స్థానిక ప్రభుత్వాలకు ఉండవు. అక్కడ మనకి ఈ అధికారాల విభజనలో ఈ స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయన్న విషయమే పేర్కొనబడలేదు ఫ్రెండ్స్. ఈ అవశిష్ట అధికారాలు అంటే ఏంది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 జాబితాలలో లేనటువంటి అంశాలను మనము అవశిష్ట అంశాలు అని అంటాం. ఈ అవశిష్ట అంశాలపైన ఎవరికి అధికారం ఉంటుంది? చట్టాలు చేసే అధికారం అంటే ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించాలి. మరి ఇక్కడ ఈ అధికారాల విభజన గురించి మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ ప్రైజ్కి మాత్రమే మీకు క్లాసెస్ అందిస్తున్నాం, వాటిని వినండి. మరి ఇక్కడ ఇంకా ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానాలు అర్థం కావాలంటే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనేటువంటి యాప్లోనే టెస్ట్ సిరీస్ ఉంది మనకి. ఆ టెస్ట్ సిరీస్లో చాలా ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఒకసారి టెస్ట్ సిరీస్ని కూడా రాయండి ఫ్రెండ్స్. ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి కొంత ఎక్స్ప్లెనేషన్. గుర్తుంచుకోండి, ఈ అధికారాల విభజన అనేటువంటి కాన్సెప్ట్ను మనము ఏ చట్టం నుంచి తీసుకున్నాం? 1935 చట్టం. దేశం అడిగితేనేమో కెనడా దేశము. ఎలాంటి ప్రభుత్వం యొక్క లక్షణం అంటే సమాఖ్య ప్రభుత్వం యొక్క లక్షణము. ఏ షెడ్యూల్లో రాయబడ్డాయి అంటే 7వ షెడ్యూల్లో. మరి దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకు ఎలాంటి అధికారాలు ఉండవు. అవశిష్ట అధికారాలు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వానికి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.